హై ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఒక బస్సు డ్రైవరు ముసలాయన సైడ్ ఇవ్వట్లేదని ఒక అబ్బాయి బస్సు ఎక్కేసి మన ఆంధ్ర తెలంగాణలో అతనికి ఎలా పడితే అలా కొట్టి కాలుతో తన్ని బాగా ఇబ్బంది పెట్టాడు. ఎవరో మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇది మాత్రం దారుణం. ఇప్పుడు సైడ్ అవ్వకపోతే కాసేపు ఆగిళ్ళు, లేకపోతే హార్న్ కొట్టు, వచ్చి అరువు, కొట్టే అంత రైట్ నీకు లేదు కదా. అనవసరంగా చేసుకున్నాడు. చూడండి తర్వాత ఏమైంది మీకే తెలుసు. నమస్తే సార్, నేను శ్రీశైలం డిపో డ్రైవర్ కే బాలరాజ్. సరే, శ్రీశైలం నుండి మార్నింగ్ 6 o'clock జేబీఎస్ సర్వీస్ అది ఇలా ఇల్లంతా కూడా ఇట్లా సర్వీస్ ఉండే సార్. మనకు ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాగా 11:04 సార్ 3:45 టైంలో పిఎం మన ఇక్కడ అది సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల ఇతల సార్ అనే కారు నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసిన అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు కారు అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కి లోపల ఎక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్, నెత్తి మీద ఘోరంగా. నేను ఏమనలేదు సార్ నేను చెప్పిన సార్, నేను నన్ను కొడతా బాబు, నీ తండ్రి లాంటివాని కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సార్. దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్. ఈ విషయంలో మాకు న్యాయం చేయండి సార్, ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, అలా కొట్టాడు. తర్వాత ఏమైంది, పోలీసులు పట్టుకున్నారు, జైల్లో పడేశారు. క్షణికాలం కోపం, ఆ కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు నీకు సైడ్ అవ్వకపోతే పక్క వచ్చి అరిసి వార్నింగ్ ఇవ్వచ్చు, మళ్ళీ డిపో కంప్లైంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. కొట్టాల్సిన పని లేదు కదా. ఇప్పుడు చూడు, ఆ కోపంలో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. అందుకని కొంచెం కోపం ఆగబెట్టుకొని ఉంటే బెటర్ ఎవరైనా సరే. అది ఎందుకంటే మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతే తర్వాత జరగాల్సింది జరిగిద్ది. సో కోపపడి ఎవరి మీద చేయగలుగుతారు మాత్రం చేయకండి, దయచేసి జైలు పాలు అవ్వకండి. థ్యాంక్ యూ.